కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు మేలు, ఇక కోర్టు మెట్లెక్కే అవసరం ఉండదు. ఇది 4 గోడల మధ్య తయారు చేసింది కాదు, ప్రజాభిప్రాయంతో రూపొందించింది. దెబ్బతిన్న రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం నిలబెడుతున్నది. కొత్త ఆర్ఓఆర్ చట్టం ముసాయిదాపై చర్చలో వక్తలు, సామాన్యులకు అర్థమయ్యేలా ఉన్నది. లచ్చిరెడ్డి 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి రూపొందించాం. భూమి సునీల్ ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ప్రొఫెసర్ జీబీ రెడ్డి ఇవన్నీ వద్దు మాకు, కానీ ఈ ఎవరైతే ఈ ధరణి మీద కమిటీ ఉన్నదో ఈ ధరణి కమిటీ దానికి హెడ్గా ఉన్న నవీన్ మిట్టలే పెద్ద కబ్జాకోర్. ఇంకా మీరు ఆయనను పెట్టినప్పుడే మీ కమిటీ ఏంది, మీ కథ ఏందన్నది మొత్తం బయటపడ్డది. అది అయిపోయింది. మేమేమంటున్నామంటే మీరు బయట పెట్టాల్సిన డేటా ఏంటంటే, రాహుల్ గాంధీ ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు, కేసీఆర్ మొత్తం భూములు మొత్తం మింగిండు, ఆ భూములు కక్కిస్తాం, పేద ప్రజలకు పంచుతామని అన్నాడు. మాకు పంచింది ఎంత అని కూడా మేము అడుగుతలేం. ఇంతవరకు కేసీఆర్ బినామీలు, కేసీఆర్ ఫ్యామిలీ బినామీలు, ఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ బినామీలు, లేకపోతే బడా వ్యాపారులు వాళ్ళ బినామీలు, మొత్తం ఈ మాఫియా అంతా, ఈ మొత్తం మాఫియా కబ్జా చేసిన భూమి ఎంత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది, స్వాధీనం చేసుకున్నది వదిలిపెట్టండి, ఎంత మీరు గుర్తించారు దాని లెక్క చెప్పండి చాలు. ఎన్ని ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు మీరు? ఎన్ని ఎకరాల భూమిని కనీసం గుర్తించారు మీరు కబ్జా అయిన భూమిని? ఇవాళ దళితుల భూములు లక్షలాది ఎకరాల భూములు తీసుకున్నారు కదా, ఎన్ని ఎకరాల భూములు తీసుకున్నారు దాని లెక్క బయట పెట్టండి ఫస్ట్. కొత్త ఆర్ఓఆర్ చట్టం అట అద్భుతం అట, దేశంలో నిలిచిపోతుందట, ఏ రైతుకు ప్రాబ్లం ఉండదట. పాస్బుక్ యాక్ట్ ప్రతిరోజు చెప్తున్నాను, సెక్షన్ 26ని రీఇన్స్టాల్ చేసే దమ్ము ఈ గవర్నమెంట్ ఎందుకు లేదు? సమాధానం చెప్పండి. ఈ సెక్షన్ 26ని కేసీఆర్ అనే దుర్మార్గుడు తొలగించడం ద్వారా నగరాల్లో విదేశాల్లో ఉన్న దొరలంతా వచ్చి గ్రామాల మీద పడి వాళ్ళ భూముల్లో ఆక్కున్నారు. పేద ప్రజల దళిత గిరిజన బీసీల భూముల్లో ఆక్కున్నారు, లక్షల ఎకరాల భూములు. మరి ఆ సెక్షన్ 26ని రీఇన్స్టాల్ చేసే దమ్ము మీకు లేదా? మీ కమిటీకి లేదా? ఈ ప్రతిపాదన మీరు రేవంత్ రెడ్డికి సూచించలేదా? సూచించిన రేవంత్ రెడ్డి వద్దనడా? మేము అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి. నేను ఇంతకుముందే చెప్పిన కదా, ఫోకల్ పోస్టులన్నీ చౌటుప్పల్ నుంచి మొదలు పెడితే షేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్, హైదరాబాద్, కీసరా, ఈ మొత్తం ఆర్డీఓలని ఒక వర్గానికి చెందిన ఆర్డీఓలని మీరు పెట్టుకున్నారు. వై? ఎందుకు ఒక వర్గానికి చెందిన వాళ్ళని ఆర్డీఓలుగా పెట్టుకున్నారు? మీ ఇంటెన్షన్ ఏంది? మీ ఉద్దేశం ఏంది? ఎస్సీ ఎస్టీ బీసీ అధికారులు అర్హత ఉన్నవాళ్ళు ఉన్నా ఎందుకు వాళ్ళని ఆయా పోస్టులో నియమించలే? హెచ్ఎండిఏ పరిధిలో ఒక్క దళిత గిరిజన ఆఫీసరే మీకు కనపడలేదా ఆర్డీఓలుగా? ఒక్కరు కూడా, ఒక్క బీసీ దొరికింది మీకు. ఏడా కందుకూరు ఆర్డీఓగా నియమించిరట. మరి మిగతావన్నీ ఒక వర్గం చేతిలో ఎందుకు పెట్టిరు? మీ ఇంటెన్షన్ ఏంది?